శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ మరియు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస మరియు ఇచ్చాపురం నియోజకవర్గ పరిధి హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు నియోజకవర్గాల్లో హౌసింగ్ సంబంధించి ఉన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కార మార్గాల కోసం పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. 2014-19 కూడా మనం చాలా ఇల్లు ఇచ్చాం సార్. ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి సార్. బిల్లు ఎన్టీఆర్ గృహ నిర్మాణం చెప్పారు కదా, అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి, అవి పూర్తి అవ్వలేదు. అలాగే పెద్దలకు ముఖ్యంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు ఒక ప్రైవేట్ కార్యక్రమం మీద కూడా వచ్చినా కూడా ఇక్కడున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెలిస్తే వెంటనే ఈ రివ్యూ కూడా చేస్తానని చెప్పి ఇబ్బంది పెట్టినా సరే ఈరోజు ఇక్కడ అంటే అన్న మీరు మా హుద్హుద్ హౌసెస్కి చూసి వాటిని శాంక్షన్ చేసి వెళ్ళాలనగానే ఇక్కడున్న ఆఫీసర్లతో ముఖ్యంగా వైసీపీ వాళ్ళు 2019 అధికారం రాకముందు ఇదే మా చేతిలో ఉంటే 5 నిమిషాల్లో బెనిఫిషియర్కి ఇచ్చేస్తానని గాలి మాట్లాడి అన్ని సంవత్సరాలు హుద్హుద్ హౌసుల్ని అలాగే అక్కడ ఉన్న టిక్కోలని రంగులు వేసుకోవడం తప్పితే ఎటువంటి చేయని విధంగా ఉన్నారు. ఈ రోజు ఒక పక్క టిక్కో హౌసెస్ ఎంత ఫాస్ట్ గా పని జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. అలాగే హుద్హుద్ హౌస్ ఆయన అక్కడ చూసి ఆ పరిస్థితులు తెలుసుకొని వెంటనే అధికారులకి వాటి మీద రేపటికల్లా ఎస్టిమేషన్స్ వేసి ఏమని చెప్పారు. త్వరలోనే ఆ హుద్హుద్ హౌసులకు కూడా ఈరోజు మన మంత్రి గారి ద్వారానే అది కూడా వాటి కూడా మోక్షం కలుగుతుంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే పని చేసే ప్రభుత్వం, పని చేసే నాయకులు ఈరోజు మీటన్ ఒక్కటే వచ్చేవి కాదు, వచ్చి పరిశీలించి వాటి మీద అధికారులతో సమీక్షించి వాటిని ఎప్పటికి చేస్తామో సహా చెప్పి వెళ్తున్నారు. ఈరోజు కూటమి పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ దయచేసి మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇంత దూరం ఇచ్చేసి మా పలాసలో చాలా మంది ఈరోజు మేమందరం కూడా ఏమవుతుందో కుటుంబం అని అనుకున్న ఆ గొర్రెల కుటుంబానికి ధన్యవాదాలతో పాటు చక్కగా వ్యవస్థలు అన్నింటినీ కూడా చాలా చక్కగా పద్ధతిగా అన్ని నాశనం చేసేసారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 164 సీట్లతో ఒక అద్భుతమైనటువంటి గెలుపు మనం చూసిన తర్వాత ప్రజలకు కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా సరే ప్రజలకు సేవ చేయడం కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి లక్షణం కాబట్టి వాళ్ళ ఆశయంకి అనుగుణంగా ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకులు, చాలా క్లిష్టమైనటువంటి డిపార్ట్మెంట్ని ఆయన ఈరోజు హ్యాండిల్ చేస్తున్నారు. అనేక రకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒకటి పరిష్కారం చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ అధికారులకు కూడా నా విన్నపం ఏంటి అని అంటే, ముందు సమాచార లోపం, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకపోతే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. దయించి అధికారులందరూ కూడా విన్నవించుకునేది ఏంటి అని అంటే, గ్రామ స్థాయిలో మనము వెళ్తున్నప్పుడు రాలేదు అనే దానికి ఎందుకు అని చెప్పగలిగితే వాళ్ళు సగం సమస్య వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మరి మనం చెప్పే విషయం కానీ సరిగ్గా సమగ్రంగా మనం చెప్పలేకపోయినప్పుడు కన్ఫ్యూజన్ వస్తే మళ్ళీ ప్రజలు దానికి ఇబ్బంది పడి మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దయించి అధికారులు కూడా ఆ రకమైనటువంటి పూర్తి సమాచారంతో గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక బెనిఫిషరీస్తోనే అక్కడ ఉన్నటువంటి నాయకులతో అనుసంధానం చేసుకుని మీరు కానీ సమాచార లోపం లేకుండా చేస్తే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక నినాదం తీసుకుని ఈరోజు ముందుకు వెళ్తుంది. మరి ఖచ్చితంగా అతి త్వరలో మరి మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేస్తారు. దేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ప్రజాస్వామ్య సూక్తి. కానీ గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందనే ఉద్దేశంతో 4,73,000 ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా ఏ స్టేజ్లో ఉన్నా కూడా శాంక్షన్స్ క్యాన్సిల్ చేసేసింది.
అదేవిధంగా ఇల్లు పూర్తి చేసుకున్న 919 కోట్ల రూపాయలు, దాంట్లో దాదాపు 2 లక్షల మంది బెనిఫిషరీస్ ఉంటారు. వాళ్ళకి మేము అని చెప్పేసి ఎగ్గొట్టేసింది ఒక ప్రైవేట్ వ్యక్తి. ఏ విధంగా ఆ విధంగా ఎగ్గొట్టేసింది ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా జరగదు. కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ 919 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే, పాపం పేదవాళ్ళందరూ కూడా కట్టుకున్నారని చెప్పేసి అది ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల ఏ విధంగా అయితే ప్రజల ఆశీర్వాదంతో 164 కోట్లు 164 సీట్లతో అధికారంలోకి వచ్చారో, వారసత్వంగా 10 లక్షల కోట్ల అప్పులు కూడా నెత్తిన పెట్టుకుని వచ్చిన విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి తప్పకుండా త్వరలో దాన్ని స్టేజ్ వైజ్ ఫేజ్ వైజ్గా కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాము. జరిగిన ఒక దుర్ఘటనకు సంబంధించి పేదవారు, అత్యంత పేదవారు, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక కుటుంబాన్ని, గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించడం కోసం గొర్రెల కాపరుల తరపున గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మరి సోదరి శాసనసభ్యురాలు శిరీష్ గారి సహకారంతో, అదేవిధంగా అశోక్ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కనీసం ఒక సెంటు భూమి కానీ, కనీసం ఒక 10,000 రూపాయలు నిల్వ కానీ లేని కుటుంబం పరిస్థితి గురించి ఎవరు ఆలోచించకపోవటం, ఎవరైతే పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉన్నారో కనీసం వారి గురించి మాట్లాడకపోవటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఈరోజు జరిగిన దుర్ఘటనకి చింతించడం పోయి, విచారాన్ని వ్యక్తపరచడం పోయి, ఆ పేద కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏ విధంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేసే దానికంటే కూడా యాక్సిడెంట్ చేసి ఆ మరణానికి కారణమైన వ్యక్తిని తప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అది చాలా ప్రజాస్వామ్యంలో కానివ్వండి, ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈరోజు రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, పసిబిడ్డ లేదా 18 సంవత్సరాలే ఉన్నాయి, అతన్ని ప్రభుత్వం వేధిస్తుందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే 18 సంవత్సరాలు నిండిన ఒక యువకుడు యాక్సిడెంట్ చేస్తే ఏమీ చేయకూడదు, ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని చెప్పేసి ఎక్కడన్నా చట్టం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ చట్టం కానీ చెప్తుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అసలు నీకు రాజ్యాంగం మీద కానీ, లేదు చట్టాల మీద కానీ, లేదు ఉన్న రూల్స్ మీద కానీ ఏమన్నా గౌరవ, ప్రజాస్వామ్య విలువల మీద కానీ గౌరవం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను కనీసం అతను 18 సంవత్సరాల యువకుడి గురించి కనీసం తినటానికి కూడా తిండి లేదు, ఉండటానికి కూడా నీడ లేని ఆ గొర్రెల కాపరి కుటుంబం గురించి కనీసం ఒక మాటనా మాట్లాడాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆఖరికి ఆ పార్టీ నాయకులు కూడా గొడ్డల పార్టీ డిఎన్ఏలోనే పేదల యొక్క సమస్యలు పట్టించుకునే లక్షణాలు లేవని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎంతసేపు స్వార్థం, నా వాళ్ళు ఏ చేసినా కూడా, నరికినా చంపినా ఏ చేసినా కూడా నా వాళ్ళు అని మాట్లాడే డిఎన్ఏ లక్షణాలు పైన వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నం చేసి, ఆలోచన చేసి, ఒక అమాయకుడిని ఇరికించి కేసు పెడతానికి చేసిన